నరేష్ కుమార్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ఒక థీరం ప్రూఫ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క థీరం 2017లో తెలంగాణ స్టేట్లో మేలో 4 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. So that the axes are rotated through an angle 1/2 into tan inverse 2h by a minus b. ఫైనల్ గా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ జరిగితే థీటా అనేది ఇది చూపిమంటున్నాను. అయితే టు రిమూవ్ ద టర్మ్ xy ఫ్రమ్ ద ఈక్వేషన్ a నాట్ ఈక్వల్ టు b అవ్వాలి, అండ్ మళ్ళీ ఇంకొక యాంగిల్ π/4 వస్తుందంటే ఎప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అయినప్పుడు. ఓకేనా? సో a నాట్ ఈక్వల్ టు b అయినప్పుడు ఇది ప్రూవ్ చేయడము, a ఈజ్ ఈక్వల్ టు b అవుతే ఇదంతా π/4 వస్తుంది అంటున్నాడు. ఓకే, సరే. ఇక్కడ ప్రాబ్లంలో డేటాలో ఇచ్చిన ఈక్వేషన్ అంటే అది ఒరిజినల్. మనం ఏం కనుక్కోవాలి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ప్రాబ్లంలో ఏమి అడగకుంటే అది ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ xyలో తీసుకోవాలి. అదే ట్రాన్స్ఫార్మ్డ్ అంటే క్యాపిటల్ XYలో తీసుకోవాలి. ఓకే, ఎస్. ఇక్కడ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ జరిగింది, నాట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నాడు కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ థీటా, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై. కాస్ థీటా మైనస్ సైన్ థీటా, మళ్ళీ సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే ఆ బాక్స్ని మనం ఇంకా ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. ఓకే, సరే. కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లంలో రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అని అడిగితే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు డేటాని అనలైజ్ చేసాం కదా, అది రాద్దాం. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్, గివెన్ దట్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ XYలో ఆల్రెడీ ప్రాబ్లంలో అట్లనే ఉంది, అదే రాసేయండి. ఓకే, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఎస్. ఇప్పుడు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ జరిగితే మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వై కనుక్కున్నా, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కనుక్కున్నా అనేది చూద్దాం. ఓకే, if the axis are rotated, if the axis are rotated through an angle theta, then we know that ఏంటంటే ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం స్మాల్ ఎక్స్ అనేది ఒరిజినల్ కనుక్కోవాలి కాబట్టి ఒరిజినల్ అంటే క్యాపిటల్ XYలో ఉండాలి. అంటే స్మాల్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్లో వస్తే మన ఆన్సర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్మాల్ ఎక్స్ స్మాల్ వై కనుక్కోవాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్లో వచ్చేస్తాయి. అప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మరీ చెప్తున్నా. కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ XYలు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు స్మాల్ ఎక్స్ కావాలి కాబట్టి స్మాల్ వైని క్లోజ్ చేసేయండి, ఇది క్లోజ్ చేసేయండి. ఓకే, ఇది క్లోజ్ చేసేసాక ఇంకా మల్టిప్లై చేయండి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ యాక్చువల్గా ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది వై సైన్ థీటా. ఈ వైని క్లోజ్ చేసేయండి. సో ఇంకా ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. వి నో దట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. ఓకే, అదేవిధంగా మీకు స్మాల్ వై కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్లో.
అప్పుడు స్మాల్ ఎక్స్ని క్లోజ్ చేసేయండి, స్మాల్ ఎక్స్ని క్లోజ్ చేసేయండి. అప్పుడు క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా, క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ ద ట్రాన్స్ఫార్మ్డ్, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే క్యాపిటల్ లెటర్స్లో టీసీ, టీసీ తెలుసు మీకు, 10th తర్వాత ఇంటర్ తర్వాత టీసీ తీసుకొని రమ్మంటారు కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో అట్లా గుర్తుపెట్టుకోండి, టీ అంటే ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో సి అంటే క్యాపిటల్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోండి, అంటే క్యాపిటల్ XY అనమాట. ఒరిజినల్ అంటే ఇంకా ఆపోజిట్ స్మాల్ XY. కాబట్టి ట్రాన్స్ఫార్మ్డ్ అని అడిగాడంటే క్యాపిటల్ రావాలి. ఏవి? స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఓకే, గుర్తుపెట్టుకోండి. Therefore, the transformed equation of 1 is, the transformed equation of number 1 is, okay, ఏంటి? 1 implies, ఇప్పుడు స్మాల్ ఏ రాశాను, ఇంకా స్మాల్ ఎక్స్ అంటే ఇది రాసేద్దాం. సో క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ తీటా హోల్ స్క్వేర్. అదేవిధంగా 2 స్మాల్ హెచ్ ఇంకా ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ తీటా ఇంటూ వై అంటే ఇది కదా, రాసేయండి. క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ బై స్క్వేర్, స్మాల్ బి రాశాను, ఇక స్మాల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్లో అంటే ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ ఏతో మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఈ రెండింటిని ఫస్ట్ ఎక్స్ కాస్ తీటాతో ఎక్స్ సైన్ తీటాని, ఎక్స్ కాస్ తీటాతో వై కాస్ తీటాని, మైనస్ వై సైన్ తీటాతో ఎక్స్ సైన్ తీటాని, మైనస్ వై సైన్ తీటాని వై కాస్ తీటాతో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చేస్తుంది మన ఈక్వేషన్, ఏ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ లెక్ మారిపోద్ది కాబట్టి. సో అలానే 2h క్యాపిటల్ ఎక్స్ వై ప్లస్ బై స్క్వేర్, ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ ఇలా మార్చేస్తాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటే మన ప్రాబ్లంలో ఏమన్నాడంటే క్లూ టు రిమూవ్ XY టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. XY టర్మ్ని రిమూవ్ చేయాలంటే ఈ XY 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఈ రెండే మిగులుతాయి. కాబట్టి అదే క్లూ అనమాట ఈ ప్రాబ్లంలో. XY కోఎఫిషియంట్ని ఏమైతే ఉందో అది 0కి ఈక్వేట్ చేద్దాం, అప్పుడు దాని నుంచి మన తీటా వచ్చేస్తుంది. ఓకే, సరే, అది XY రిమూవ్ చేయాలంటే డెఫినెట్గా XY బికమ్స్ 0. ఓకే, సో ఎస్ ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ క్యాపిటల్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ క్యాపిటల్ XY సైన్ తీటా కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2h ఇలానే రాస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ కాస్ తీటాతో ఎక్స్ సైన్ తీటాని మల్టిప్లై చేయండి. క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా ఆర్ కాస్ తీటా సైన్ తీటా, కాబట్టి క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ కాస్ తీటా ప్లస్ ఎక్స్ కాస్ తీటాతో ప్లస్ వై కాస్ తీటాని మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ వై కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై కాస్ స్క్వేర్ తీటా. ఓకే, ఎక్స్ కాస్ తీటాతో ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇప్పుడు చెప్పండి, మైనస్ వై సైన్ తీటాతో ఎక్స్ సైన్ తీటాని మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ఎక్స్ వై సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, కాబట్టి మైనస్ ఎక్స్ వై, ఇక్కడ ఏముంది XY సైన్ స్క్వేర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఓకే XY సైన్ స్క్వేర్ తీటా
నెక్స్ట్ చెప్పండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోద్ది, వై స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా, మైనస్ వై స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా ఇక్కడ రాస్తున్నాను. ఇంకొకసారి ఈ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ కాస్ తీటాతో ఎక్స్ సైన్ తీటాని మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా. ఎక్స్ కాస్ తీటాని వై కాస్ తీటాతో మల్టిప్లై చేయండి, ఎక్స్ వై కాస్ స్క్వేర్ తీటా. ఓకే, నెక్స్ట్ మైనస్ వై సైన్ తీటాని ప్లస్ ఎక్స్ సైన్ తీటాతో మల్టిప్లై చేయండి, ప్లస్ మైనస్ మైనస్ ఎక్స్ వై సైన్ స్క్వేర్ తీటా. ఓకే, నెక్స్ట్ మైనస్ వై సైన్ తీటాని ప్లస్ వై కాస్ తీటాతో మల్టిప్లై చేయండి, ప్లస్ మైనస్ మైనస్ వై సైన్ తీటా కాస్ తీటా, వై స్క్వేర్. ఓకే, ఎస్ ప్లస్ ఇంకా ఈ బి ఇలానే రాస్తున్నా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి, మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ వై సైన్ తీటా కాస్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ వై ఉంది, సైన్ వై స్క్వేర్ ఉంది, సైన్స్ తీటా కాస్త క్యాన్సిల్ అవ్వదు. ఓకే, ఇంకా మనం ఏతో మల్టిప్లై చేసేద్దాం. ఓకే, సో చెప్పండి, క్యాపిటల్ ఏ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ క్యాపిటల్ ఏ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 స్మాల్ ఏ క్యాపిటల్ ఎక్స్ వై సైన్ తీటా కాస్ తీటా, అదేవిధంగా ప్లస్ ఇంకా 2hతో ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేయండి, 2h క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా, అదేవిధంగా ప్లస్ 2h ఎక్స్ వై 2h ఎక్స్ వై కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2hతో 2h ఎక్స్ వై సైన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇక్కడ ఉంది చూడు ప్లస్ మైనస్ మైనస్, ఇక్కడ రాస్తున్నాను, ఇదంతా పై స్టెప్ లోడ్ది. ఓకే, కాబట్టి మైనస్ 2h ఎక్స్ వై సైన్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ దీంతో ప్లస్ మైనస్ 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 అవుతుంది, 2h వై స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా. ఓకేనా, అయిపోయింది. ఇంకా బీతో మల్టిప్లై చేయండి, సో బి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2b క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై సైన్ తీటా కాస్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సరే ఇదంతా ఒకే స్టెప్, జాగ్రత్తగా చేయాలి. మరి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో రాసేద్దాము. ఓకే, మరి ఇప్పుడు చూడండి, సో ఈ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఉండే టర్మ్స్ని మనం ఏమైతే ఉన్నాయో అవి కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అప్పుడు ఇంకేముంటుంది, ఏ కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా, సో 2h సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 2h సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, ఇదో ఇక్కడ ఉంది చూడండి, సో బి సైన్ స్క్వేర్ తీటా, బి సైన్ స్క్వేర్ తీటా. ఇంకేమన్నా ఉందా, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఇంకేమన్నా ఉన్నాయా, లేవు. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా, ఇదో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది, ఏ కాస్ స్క్వేర్ తీటా, అలానే ఇక్కడ ఉంది చూడండి 2h సైన్ తీటా కాస్ తీటా, అదేవిధంగా ఇక్కడ ఉంది చూడండి బి సైన్ స్క్వేర్ తీటా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు 2h కాకుండా ఓన్లీ ఎక్స్వై కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే క్యాపిటల్ ఎక్స్వై ఎక్కడుందో చూడు, ఇదో ఇక్కడ ఉంది సార్, క్యాపిటల్ ఎక్స్వై ఇక్కడ ఉంది, కామన్ తీసేయండి క్యాపిటల్ ఎక్స్వైని, అప్పుడు ఇంకేముంటుంది, మైనస్ 2a సైన్ తీటా కాస్ తీటా మైనస్ 2 స్మాల్ ఏ సైన్ తీటా
కాస్ తీటా. ఓకేనా? నెక్స్ట్ xy ఎక్కడుంది? మళ్ళీ ఇక్కడ ఉంది, ఈ టర్మ్ ఇక్కడ ఉంది. సో 2h కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2h కాస్ స్క్వేర్ తీటా. అదేవిధంగా మళ్ళీ xy కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది, 2h సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ తీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ xy కోఎఫిషియంట్ 2b సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 2b ఇంటూ సైన్ తీటా కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ చివరిగా వై స్క్వేర్ కోఎఫిషియన్స్. ఓకే, సో ఇంకొకసారి చెప్తున్నా, xy కోఎఫిషియంట్ ఏంటి? మైనస్ 2a సైన్ తీటా కాస్ తీటా, క్యాపిటల్ xy కోఎఫిషియంట్ 2h కాస్ స్క్వేర్ తీటా, అలానే క్యాపిటల్ xy కోఎఫిషియంట్ మైనస్ 2h సైన్ స్క్వేర్ తీటా. అదేవిధంగా ఇక్కడ చివర్లో ఉంది చూడండి, 2b సైన్ తీటా కాస్ తీటా. ఓకేనా? ఇప్పుడు క్యాపిటల్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ చూద్దాం. క్యాపిటల్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇదో ఇక్కడ ఉంది చూడండి, క్యాపిటల్ వై స్క్వేర్. సో కాబట్టి ఏ సైన్ స్క్వేర్ తీటా, ఏ సైన్ స్క్వేర్ తీటా. అలానే వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ చెప్పండి, ఇంకా ఏముందో ఇక్కడ ఉంది చూడండి, మైనస్ 2h సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, మైనస్ 2h ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, కాబట్టి వై స్క్వేర్ కోఎఫిషియంట్ రాస్తే ఇంక చివర్లో ఇక్కడ ఉంది చూడు, వై స్క్వేర్ కోఎఫిషియంట్ b కాస్ స్క్వేర్ తీటా. ఓకే, ప్లస్ b కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ పక్కనే క్యాపిటల్ xy కామన్ తీసాం కాబట్టి రాశాను, ఇక్కడ క్యాపిటల్ y విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు ఇంకా ఇదంతా అవసరం లేదు, రఫ్ చేసేస్తున్నా. ఈ స్టెప్ని ఒక్కటి ఫ్రేమ్ చేస్తే చాలు. మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయాలి, ఒక్క మైనస్ కూడా మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చేస్తే మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో చూడండి, ఇది ఎలా ఉందంటే ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ లాగా ఉంది, y స్క్వేర్ కదా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది అది? స్మాల్ a క్యాపిటల్ x స్క్వేర్ ప్లస్ 2h క్యాపిటల్ xy ప్లస్ b క్యాపిటల్ y స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. ఓకే, ఇదంతా a x స్క్వేర్, ఇదంతా 2hxy, ఇదంతా b. ఎస్, ఇప్పుడు చూడండి, మన డేటాలో xy టర్మ్ రిమూవ్ చేయండి అన్నాడు, అంటే xy ఈజ్ కోఎఫిషియంట్ బికమ్ 0. కాబట్టి xy కోఎఫిషియంట్ ఉంది చూడు, దాన్ని 0 చేసేయాలి. ఎస్, కాబట్టి అదే రాస్తున్నాను, ఏమంటే టు రిమూవ్ xy టర్మ్ ఫ్రమ్, దీనికి ఒక నంబర్ ఇచ్చేద్దాం, నంబర్ 2. 1 ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాను, ఇది 2. టు రిమూవ్ xy టర్మ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, then equating xy coefficient is equal to 0. Then equating xy coefficient is equal to 0. కాబట్టి xy కోఎఫిషియంట్ అంటే ఏంటి సార్? ఇదే కదా. సో ఇదంతా రాసుకొని 0కి ఈక్వేట్ చేయాలి. xy పక్కన ఉండేదంతా దాని కోఎఫిషియంట్. ఎస్, కాబట్టి మైనస్ 2a సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 2h కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2b సైన్ తీటా ఇంటూ కాస్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే. ఎస్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ కాస్ ఉంది. 2 sin a cos a డైరెక్ట్ ఫార్ములా sin 2a. sin 2aకి ఫార్ములా ఏంటంటే 2 sin a cos a. తీటాలో ఉంటే తీటా వస్తుంది. 2 sin తీటా కాస్ తీటా అటు గుర్తుంచుకోవాలి. ఓకే. ఎస్. కాబట్టి ఈ 2 ఇక్కడ ఇచ్చేసేయండి. డైరెక్ట్గా మైనస్ రాశాను, ఏ రాశాను, 2 sin తీటా కాస్ తీటాని sin 2 తీటా రాయొచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఇది ఇలానే రాసేద్దాం. సో 2h అంటే కామన్ తీసేద్దాం. 2hని కామన్ తీసేస్తే ఇంకా మిగిలింది కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనం 2 sin తీటా కాస్ తీటా రాసుకోవచ్చు. బి రాశాను sin 2 తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఉపయోగపడినాయి. ఇక్కడ ఇంకొకటి ఉపయోగపడుతుంది. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చూడండి ఇక్కడ సైన్ 2 తీటాకి ఒక ఫార్ములా, అదే కాస్ 2 తీటాకి 3 ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఫస్ట్ కాస్లో సైన్లు రెండిట్లో చెప్పాలి అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇంకొక ఫార్ములా మనం ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో ట్రిగనామెట్రీలో లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 6F ఎక్సర్సైజ్లో. సో అక్కడ ప్రాబ్లమ్స్లో ఉపయోగించాము ఇవి. ఎస్. ఇప్పుడు ఫస్ట్ నాకు సైన్లో చెప్పాలంటే కాస్ 2 తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అంటే ఇక్కడ తీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. సార్ నాకు కాస్ 2 తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో చెప్పాలి. సో అప్పుడు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్. కాబట్టి ఇప్పుడు ఏది ఉపయోగపడుతుంది మనకి? దిస్ వన్. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఏంటి? 1 కాదు. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ 2 తీటా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో మైనస్ ఏ సైన్ 2 తీటా అది ట్రిగనామెట్రీ అయిపోద్ది ప్లస్ ఉంటే. ఓకే. ఐడెంటిటీ 2h ఇంటూ కాస్ 2 తీటా ప్లస్ బి ఇంటూ సైన్ 2 తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ మనం 2hని కనుక్కోవాలి మన ఆన్సర్లో. ఓకే. సో కాబట్టి 2h కాస్ 2 తీటా అట్లనే రాస్తున్నా. ఇంకా మిగిలిన ఈ రెండింటిని రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. మైనస్ ఏ సైన్ 2 తీటా ట్రాన్స్ఫార్మ్ టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ ప్లస్ ఏ సైన్ 2 తీటా అవుతుంది. సో ఏ సైన్ 2 తీటా. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్లస్ సైన్ 2 తీటా మైనస్ అయిపోద్ది సార్. మైనస్ బి సైన్ 2 తీటా. ఓకేనా. ఎస్. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ మనం సైన్ 2 తీటాని కామన్ తీయచ్చు. సో 2h కాస్ 2 తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 తీటాని కామన్ తీస్తే ఏ మైనస్ బి ఉంటుంది. ఎస్. ఇప్పుడు 2h కావాలి. 2h ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సైన్ 2 తీటా అట్లనే రాశాను బై ఇక్కడ కాస్ 2 తీటా మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సైన్ తీటా బై కాస్ తీటా టాన్ సైన్ 2 తీటా బై కాస్ 2 తీటా టాన్ 2 తీటా ఏ మైనస్ బి ఇంటూ టాన్ 2 తీటా టాన్ 2 తీటా. ఓకే. ఫైనల్ స్టెప్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. మనకి ఏం కావాలి? తీటా కావాలి. ఫైనల్గా తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది. అది ప్రూవ్ చేయాలి. అండ్ యాంగిల్ ఆఫ్ అన్నాడు అంటే తీటా అనేది అది చూయాలి. కాబట్టి ఫస్ట్ ఇది రాస్తున్నా. సో టాన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇది కావాలి. ఇది మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్ కింద డివైడ్ అవుతుంది. అప్పుడు 2h బై ఏ మైనస్ బి. ఓకేనా. 2h బై ఏ మైనస్ బి. అక్కడ తీటా కావాలి మనకి ఫైనల్గా అక్కడి నుంచి. ఓకే. సో తీటా ఈజ్ ఈక్వల్ టు లేకుంటే ఇట్లా 2 తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ అనేది రైట్ సైడ్ పోతే టాన్ ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2h బై ఏ మైనస్ బి. తీటా కావాలి ఇంకా. సో 2 అనేది మల్టిప్లైర్లో ఉంది, ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ మైనస్ అవుతుంది సార్. ఓకే. ఎస్. ఫైనల్గా ఇది అన్నమాట.
తీటా. చూడండి 1/2 tan ఇన్వర్స్ 2h/a అయింది. ఎప్పుడు ఇది ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏమవుద్ది నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ 2h/a అంటే ఏనే, బి బదులు ఏ పెట్టు, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇఫ్ a is equal to b, then theta is equal to 1/2 into tan inverse of 2h/a minus b. ఓకే, ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి అయిపోయిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకోండి, అప్పుడు యాంగిల్ π/4 వస్తుంది. ఇఫ్ ఏ ఇది నాట్ ఈక్వల్ టు బి, దెన్ theta is equal to చెప్పండి 1/2 tan inverse of 2h/a is equal to b. a minus a, b బదులు a పెట్టు, 0 అయిపోద్ది. సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి tan inverse of సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఓకే, సో theta is equal to 1/2 into tan inverse of ఇన్ఫినిటీని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు, tan π/2. tan π/2 అంటే sin π/2 బై cos π/2. sin 90 ఎంత 1, cos 90 0, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. కాబట్టి ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో theta is equal to 1/2 into π/2. సో theta is equal to π/4. ఇది మన ఆన్సర్. ఇది ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.